హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఏంటో తెలుసా? తెలంగాణ స్టైల్ బోటి శనగలు. యమ్మీ యమ్మీ బోటి శనగలు రెడీ చేస్తున్నాను నా స్టైల్లో. అందరికీ ఇష్టమే. ఫంక్షన్లలో మనం చేసుకుంటాము, ఇంట్లో తొట్టెల దావత్ అట్లా అయితే చేసుకుంటాము కదా. మన తెలంగాణ స్పెషల్ బోటి శనగలు చూడండి, నా స్టైల్లో చూపిస్తున్నాను. తప్పకుండా చూసి మీరు కూడా ఒకసారి అయితే మీ ఇంట్లో ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన శనగలు, ఆయిల్, ఆనియన్, ఆవాలు, జీలకర్ర, అల్లం ఎల్లిగడ్డ, కొత్తిమీర, పెప్పర్ పౌడర్, కారం, పసుపు, ఉప్పు. ముందు మనం శనగలని నైట్ నానబెట్టాను నేను. కొన్ని వాటర్ వేసి కొంచెం ఉప్పు వేసేసి వీటిని మంచిగా కడుక్కొని మనమైతే ఒక 4-5 విజిల్స్ అయితే పెట్టుకుందాము. చూడండి, ఓవర్ నైట్ నానినాయి కదా. 4-5 మనము మంచిగా కడిగి పెట్టుకున్న బోటీలో కొంచెం అల్లం ఎల్లిగడ్డ, పసుపు, కారము, కొంచెం ఉప్పు వేసుకొని, వాటర్ అవసరం లేదండి, అందులోనే వచ్చేస్తాయి వాటరు. ఒక 5-6 సీటీలు పెట్టుకోవాలి. బోటీని చూసుకొని పెట్టుకోవాలి. చూడండి, 5-6 సీటీలు అయిపోయినాయి. అందులో కొంచెం వాటర్ వచ్చినాయి కదా. మనం కొంచెం అంతా మంట పెద్దగా పెట్టేసుకొని దాన్ని వాటర్లోనే ఇనికించుకొని దాన్ని పక్కకు పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని, కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైనాక కొంచెం అంతా ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిటపట అనేటప్పుడు మనం ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాం కదా, అవి వేసుకుందాము. చూడండి, ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసుకుందాం. వేసుకొని కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలి. మరి పచ్చగా ఉంటే కూడా టేస్ట్ బాగుండదు, కొంచెం కలర్ మారితేనే బాగుంటుంది. చూడండి, మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఒకసారి వేసుకొని మిక్స్ చేసుకుందాము. పచ్చిమిరపకాయలు కూడా మంచిగా కావాలి. అది మధ్యలో తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది. కొంచెం బోటి అని అంటేనే కొంచెం కారం ఉండాలి కదండి. కొంచెం కరివేపాకు, వాసన బాగా వస్తుంది, మళ్ళీ తింటే కూడా చాలా బాగుంటుంది. కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేసుకొని ఒకసారి పచ్చివాసన పోయే వరకు కలిపేసుకుందాము. మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న బోటి ఉంది కదా, అది ఇందులో వేసేయాలి. నేను మధ్యాహ్నం ఉడకబెట్టానండి, ఎందుకంటే పొద్దున్నే తీసుకొచ్చి క్లీన్ చేసి ఉడకబెట్టి పక్కకు పెట్టాను. అది అందుకే కొంచెం గట్టిగా అయింది. నూనెలో వేసుకుంటే సరిపోతుంది, ఏం కాదు. అందులో కొంచెం చిక్న ఉంటుంది, తెలుసు కదా. ఎట్లయినా కొంచెం మనం కూడా ఇంట్లో వండుకున్నా కూడా అలాగే గట్టిగా అవుతుంది. చూడండి, బోటి అయింది కదా. మనం ఉడకబెట్టిన శనగలు ఉన్నాయి కదా, అవి వేసేసుకొని ఎంత కావాలో అంత ఒకసారి అయితే మంచిగా మనం మిక్స్ చేసుకుందాము. అందులో కొంచెం అంతా ఉప్పు, ఆల్రెడీ మనం 2 సార్లు వేసాము, ఉప్పు చూసుకొని వేయాలి. ఇంకా ఇది వచ్చేసి మొత్తం పెప్పర్ పౌడర్తోనే తయారు చేసుకోవాలి. ఎర్రకారం మాత్రం ఓన్లీ బోటి ముక్కలకు పట్టడానికి మాత్రమే వేయాలి. ఇంట్లో మాత్రం మొత్తం పెప్పర్ పౌడర్తోనే చేయాలి. లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మంచిగా అంతా కలిపేసుకుందాము. ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకొని మనం ఒక 2 నిమిషాలు అయితే దానికి చూడండి, దానికైతే ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. 2 నిమిషాలు అయినాక ఓపెన్ చేద్దాము. మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము. శనగలకు ముక్క అది ఈ బోటికి మొత్తం అంతా మసాలా పట్టేసి మంచిగా కలిపేసుకొని మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాము. చూడండి, వేడి వేడి బోటి శనగలు రెడీ అయిపోయాయి, తెలంగాణ స్టైల్. ఇప్పుడు బోనాల పండుగ వస్తుంది కదండి, అందులో మనము ఇది తెచ్చుకొని చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఏదన్నా ఫంక్షన్లలో
కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి అయితే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఈ సింపుల్ తెలంగాణ బోటి శనగలు. ఓకే, మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి, బాయ్.